ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనము. నేను నిన్ను భద్రముగా కాపాడేదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనేక మందికి చిన్ని రోగాలు వచ్చినా కూడా నాకేమైనా జరిగిపోద్దేమో, నేను మరణిస్తానేమో, నేను చనిపోతానేమో, నా కుటుంబం పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, రకరకాల భయాలు కలుగుతూ ఉంటాయండి. ఈ ఉదయకాల సమయంలో అటువంటి వారికి దేవుడిస్తున్న వాగ్దానము, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కోడి తన రెక్కల కింద తన బిడ్డలను ఏ విధంగా అయితే కాపాడుతుందో అదే రీతిగా నేను మిమ్మును కాపాడదును అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ప్రియులారా, దేవుడు నిత్యము మనకి తోడున్నటువంటి దేవుడు, మనల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. మీరు గమనించండి, చిన్నపిల్లలు అనుకోండి, మనం ఏం చేస్తుంటాం, వారిని 24 గంటలు మనం చేయబట్టుకొని ఉంటాం. ఎక్కడికైనా మనం పార్టీకి వెళ్ళాం, వేరే ప్రాంతాలకు వెళ్ళాం, ఫంక్షన్స్కి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏం చేస్తుంటాం, మనం ఎంత బిజీగా ఉన్నా కూడా మన బిడ్డల ఎడల మనము దృష్టి కలిగి ఉంటాం. జాగ్రత్తగా వారిని మానిటర్ చేస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. కొంతమంది తల్లిదండ్రులు అయితే బిడ్డలను కిందనే విడిచిపెట్టరండి, భద్రంగా పట్టుకొని ఉంటారు కదండి. దేవుడు కూడా అలాగే మనతో నిత్యము తోడుగా ఉండి మనల్ని కాపాడుతాడని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేని గురించైనా భయపడుతూ ఉన్నారా? మీకు అద్భుతమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన 2 నిమిషాల సందేశంలో అనేక మంది ఆయా ప్రాంతాలు నేను వెళ్ళినప్పుడు, మీటింగ్స్కి నన్ను కలుసుకున్నప్పుడు, ఏవైనా నేను ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ప్రయాణాల్లో ఉంటున్న సమయంలో ట్రైన్లో కానివ్వండి, ఫ్లైట్లో కానివ్వండి, నేను ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలామంది గుర్తుపెట్టి వచ్చి, శరత్ గారు కదండి, ఉదయకాల సమయంలో మీ వాక్యం మేము వింటున్నాం అని తెలియజేస్తూ ఉంటారు. వారందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. వచ్చి మీరు మాట్లాడుతున్నప్పుడు నిజంగా నేను చాలా సంతోషపడుతూ ఉంటాను. ఉదయకాల సమయంలో మేము వాక్యం వింటున్నామండి అని చెప్తూ ఉంటారు. వారు చెప్పే మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే, మాకు ఆ దినమునకు ఏ అవసరత ఉందో ఆ వాక్యాన్ని దేవుడు మీ ద్వారా మాతో మాట్లాడుతున్నాడు బ్రదర్ అని చెప్తుంటారు. ఈ కార్యక్రమానికి మేము ఉంచినటువంటి పేరు ఏ వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి ఉదయకాల సమయంలో మిమ్మల్ని బలపరిచే ఒక మాట. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నేను నిన్ను భద్రముగా కాపాడేదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్తుతించండి. ప్రభు మీకు తోడుండి ఏ అపాయము కలగకుండా సహాయము చేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై స్తోత్రము. ప్రభా, మీరు మమ్మల్ని భద్రముగా కాపాడు దేవుడు నాయన. అందును బట్టి మీకు స్తోత్రం ప్రభా. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.